ఎలక్షన్ రిజల్ట్ నుంచి చాలా చాలా పాఠాలు నేర్చుకోవచ్చండి. అంటే అందరం కూడా మనందరికీ జీవితంలో పనికొచ్చే పాఠాలు ఈ ఎలక్షన్స్లో ఉంటాయి. ఎస్పెషల్లీ ఎలక్షన్ని ఎందుకు తీసుకోవచ్చు అంటామా? ఈరోజు మన జీవితాలన్నీ కూడా ఆధారపడి ఉంది ఆ ఎలక్షన్ మీదే. ఆ ఎలక్షన్ బేస్ చేసుకొని మనకి జరిగే మంచి కానీ చెడు కానీ, మనల్ని పరిపాలించే వాళ్ళంతా కూడా మనమే ఎన్నుకొని అక్కడికి పంపిస్తున్నాం కాబట్టి. అలాగే ఇక రాజకీయ నాయకుల గురించి మనం ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఎంత తెలివిగల వాళ్ళు ఉంటారు, మనల్ని ఎంత మోసం చేస్తున్నారు, ఇక ఇవన్నీ ఓకే సెకండరీ. కానీ ఇక్కడ నేర్చుకోదగ్గ కొన్ని పాఠాలు అయితే చాలామంది చెప్తున్నారు. ఇక్కడ అబ్జర్వ్ చేద్దామండి. మనం రీసెంట్గా చూసాం, బాగా చదివాం, ఇప్పటికీ ఇంకా చూస్తూనే ఉన్నాం కదా. ఎలక్షన్ రిజల్ట్ చూస్తున్నాము. అంటే ఎవరికి ఎన్ని వచ్చినాయి, ఎవరు ఏ పొజిషన్లో ఉన్నారు, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా సెంట్రల్ గవర్నమెంట్ ఎలా ఫామ్ అవుతోంది, ఎవరెవరు సపోర్ట్ ఇస్తున్నారు, ఇవన్నీ చూస్తున్నాం కదా. ఇక్కడ కొన్ని రాజకీయ పార్టీల నుంచి కొన్ని పాఠాలు అయితే నేర్చుకోవచ్చు. నెంబర్ 1 వచ్చి ఆత్మవిశ్వాసం ఉండొచ్చు, కానీ అతి విశ్వాసం ఉండకూడదండి. అంటే ఓవర్ కాన్ఫిడెన్స్ అంటాం కదా, ఇది. అంటే లైక్ బీజేపీ అన్నట్టు, ఇక్కడ నాకు అంత వస్తుంది ఎంత వస్తుంది అని చెప్పి ఇక వాళ్ళను వాళ్ళు డెవలప్ చేసుకోవడం ఆగిపోయి, అక్కడితో ఆగిపోయి ఏం పర్వాలేదు, నేనే బెస్ట్, నాకే వచ్చేస్తాయి అని అనుకున్నారు. అక్కడ చతికిలు పడ్డారు. సో ఇక్కడ నేర్చుకోవాల్సింది ఏంటి? నిరంతరం మనల్ని మనం మెరుగుపరుచుకోవాలి. ఎప్పటికప్పుడు మనల్ని మనం సానపట్టుకోవాలి. అప్పుడు మాత్రమే మనం జీవితంలో ముందుకు వెళతాం అనేది. తర్వాత వచ్చి జీవితంలో చాలా విషయాలు మన కంట్రోల్లో ఉండవండి. చాలా విషయాలు, కానీ మనం దాని గురించి ఆలోచిస్తూ ఉంటాం, బాధపడుతూ ఉంటాం. ఇక్కడ కూడా అదే జరిగింది. ఓ కులం కానీ ఓ మతం కానీ కంట్రోల్లో ఉండవు కదా. కానీ వీళ్ళు దాని మీద ఆధారపడి కొన్ని రాష్ట్రాల్లో క్యాస్ట్ బేస్డ్, కొన్ని రాష్ట్రాల్లో రిలీజియన్ బేస్డ్ వెళ్ళారు. దానివల్ల అక్కడ కూడా కొంత లాస్ అయిపోయారు. సో మన కంట్రోల్లో లేని విషయాల గురించి మనం ఎంత ప్రయత్నం చేసినా ఉపయోగం ఉండదు. కాబట్టి దాని గురించి ట్రై చేయాల్సిన అవసరం లేదు, ట్రై చేయొద్దు అని చెప్తున్నారండి. తర్వాత వచ్చి ఓడిపోవడానికి జనరల్గా ఎవ్వరూ ఇష్టపడమండి. అస్సలు ఓటమి అంటే పడదు మనకి. తప్పేమీ లేదు, ఓడిపోతాం, అందరం ఓడిపోతామని గ్రహించాలి. ఓడిపోవడానికి కూడా రెడీగా ఉండాలి. కానీ ఎప్పుడు ఓడిపోయినా ఆ ఓడిన ప్రతిసారి కూడా నేర్చుకోవడానికి రెడీగా ఉండాలి. ఇక్కడ కాంగ్రెస్ని చూసి నేర్చుకోవాల్సి ఉంటుంది. అసలు జీరో అయిపోతుంది, ఎందుకు పనికిరాదు అనుకున్న పార్టీ కదా అది. వాళ్ళు ఏం చేశారు? అదే కన్సిస్టెంట్గా ట్రై చేస్తూ వచ్చారు. ఆల్మోస్ట్ ఆల్ విజయానికి దగ్గరగా, గవర్నమెంట్ ఫామ్ చేసేదానికి దగ్గరగా వచ్చారు. చేయలేదనుకోండి. అంటే పోరాటం అనేది చాలా చాలా ఇంపార్టెంట్. ఇక్కడ పోరాడాలి. అంటే ఓడిపోయినా పర్వాలేదు, ఓడిపోయినా కానీ దాన్ని బుర్రలో పెట్టుకోకుండా, దాన్నే మెంటల్ బ్లాక్ కింద పెట్టుకోకుండా పోరాడండి అని చెప్తున్నారు. అలాగే మనకి మంచి రెప్యుటేషన్ ఉంటుంది, మంచి స్కిల్ ఉంటుంది, అన్నీ ఉంటాయి, కానీ ఓడిపోతూ ఉంటాం. లైక్ బీజేపీ కొన్ని రాష్ట్రాల్లో అదే జరిగింది. లైక్ ఉత్తరప్రదేశ్ అన్నట్టు మంచి టాలెంటెడ్ చీఫ్ మినిస్టర్ ఉన్నాడు అక్కడ, బాగా పనిచేస్తాడనే పేరుంది, బాగా ఎక్స్పెక్ట్ చేశారు. ఏమైనా చూశారు కదా. అంటే ఒక్కోసారి మన చేతుల్లో ఉండదు, ఓడిపోవచ్చు. అయినా కూడా రెడీగా ఉండాలి దానికి కూడా. అంటే మనల్ని నమ్ముతాం, ఓకే, మన మీద మనకి కాన్ఫిడెన్స్ ఉంటుంది, అయినా కూడా ఓడిపోవాల్సి ఉంటుంది. తర్వాత బాగా హార్డ్ కండిషన్స్ ఉంటాయండి, బాగా కష్టపడాల్సి వస్తుంది, కష్టపడాల్సిన సందర్భాలు ఉంటాయి. అలాంటప్పుడు మనం ఒక్కళ్ళము ఏది సాధించలేం. 5 వేళ్ళు కలవాలంటారు చూడండి. అంటే ఒక టీం వర్క్ చేయాలి, ఒక గ్రూప్గా, ఒక కూటమిగా ఏర్పడాలి అంటారు. ఇక్కడ ఆంధ్రప్రదేశ్లోనూ జరిగింది అదే, అక్కడ సెంట్రల్లోనూ కాంగ్రెస్ వాళ్ళు అందరూ కలిసి ఇండియా కూటమిగా ఏర్పడ్డారు చూడండి. అట్లా అన్నట్టు. అంటే ఇక్కడ కూడా మనకి ఇది అప్లై అవుతుంది అన్నట్టు. ఒక మంచి టీమ్గా వెళ్ళాలి. మన శక్తి, మన ఎనర్జీ సరిపోనప్పుడు మంచి టీంని ఫామ్ చేసుకోవడంలో తప్పేమీ లేదు. తర్వాత టైంని బట్టి, ఆ కాలాన్ని బట్టి మన స్ట్రాటజీస్, మన వ్యూహాలని మార్చుకుంటూ ఉండాలండి. అంటే ఎప్పుడు కూడా ఒకే నినాదం. ఫర్ ఎగ్జాంపుల్ రామ జన్మభూమి, అయోధ్య, ఇలాంటివి కొన్ని నినాదాలు ఉన్నాయి బీజేపీకి. ఈ రీసెంట్గా దాన్ని కొంతవరకు తీసుకొచ్చారు, కానీ సక్సెస్ అవ్వలేకపోయారు. అంటే కాలాన్ని బట్టి ఇప్పుడు జనం ఏం కోరుకుంటున్నారు? సపోజ్ డెవలప్మెంట్ కోరుకుంటున్నారు, గుడ్ గవర్నెన్స్ కోరుకుంటున్నారు, లేదు కొంత వెల్ఫేర్ కోరుకుంటున్నారు. అంటే మారుతున్న కాలానికి అనుగుణంగా మారుతూ
మనం కూడా మన స్ట్రాటజీస్ని మార్చుకోవాలి అంటారు. మీకు ఏదైనా సందేహం ఉన్నా, ఇంకా ఏదైనా చెప్పాలనున్నా కామెంట్లో చెప్పండి. థ్యాంక్ యూ.